హలో ఫ్రెండ్స్, వన్ డే టూర్ ప్లేస్ వచ్చేసి పాపికొండలు. ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూడండి. మార్నింగ్ 7 o'clockకి భద్రాచలం నుంచి బయలుదేరి పోచవరంకి 9 o'clock వరకు రీచ్ అయ్యాం. పోచవరం నుంచి మన బోటింగ్ జర్నీ స్టార్ట్ అయింది. బోట్ ఎక్కగానే అందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. బోట్ స్టార్ట్ కాగానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. 1 hour జర్నీ తర్వాత మేము పేరెంటాలపల్లి అనే ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ ఉండే కొన్ని కుటుంబాలు అక్కడ దొరికే బ్యాంబూ స్టిక్స్తో చిన్న చిన్న ఐటమ్స్ చేసుకొని సేల్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పవర్ సప్లై లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే వీళ్ళు చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఈ ఊరి యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వయంభు విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ గాడ్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు. ఇక్కడే లంచ్ పూర్తి చేసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. కొద్దిసేపటికే మేము పాపికొండలు రీచ్ అయ్యాం. నిజంగా చాలా అందంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు సెల్ఫీలు తీసుకోవడం స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మా పిల్లలైతే ఫస్ట్ భయపడ్డప్పటికీ తర్వాత బాగా ఎంజాయ్ చేశారు. ఇతనే మా బోట్ డ్రైవరు, చాలా సీనియర్ డ్రైవర్ అని చెప్పారు. దీంతోపాటు ఇందులో ఒక హాల్ ఉంటుంది. హాల్లో మనం అందరం లంచ్ చేయడానికి, అదేవిధంగా మీటింగ్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ జెంట్స్కి లేడీస్కి సపరేట్ టాయిలెట్స్ కానీ వ్యూ పాయింట్ ఉంటుంది. పైన చూస్తే ఓపెన్ హాల్ ఉంటుంది. ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మా ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా మాతో పాటు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు. ఇతనే మా గైడ్. వీళ్ళిద్దరు కూడా మా గైడ్స్. ఇక్కడైతే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీడు మా తమ్ముని కొడుకు డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. మా పక్కనే బోట్ వెళ్తుంది. దాన్ని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మేము ఈవినింగ్ 5:30కి మళ్ళీ పోచవరం రీచ్ అయ్యాం. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు మనకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. స్నాక్స్తో పాటు టీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. స్నాక్స్ చాలా బాగున్నాయి. మేము మళ్ళీ మా రిటర్న్ జర్నీ ఇక్కడ నుండే స్టార్ట్ చేసాం. ఇక్కడ చూసినట్లయితే బ్యాంబూ చికెన్ ఫేమస్. మేము వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. మళ్ళీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. వీళ్ళు మాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు. ఇతనే మా వెహికల్ డ్రైవర్. నైట్ మేము రాములవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.